బీర్పూర్ మండలం కొల్వాయి ఎత్తిపోతల పథకాన్ని మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం రైతుతో కలిసి సందర్శించారు. కాలిపోయిన మోటార్లను ఆయన పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీళ్లు అందక సాగు చేయడం లేదని జీవన్ రెడ్డి ఎదుట రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి విద్యుత్ డిఈ ఎస్సీలతో ఫోన్లో మాట్లాడారు. కోల్వాయి ఆరపల్లిలో మోటార్లు మరమ్మతు చేయించాలని అన్నారు. ఏడాది కాలంగా మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. అధికారులు అంచనాలు రూపొందించేది ఎప్పుడు, నీళ్లు అందించేది ఎప్పుడు అని ఆయన ప్రశ్నించారు. కమ్మనూరులో ట్రాన్స్ఫార్మర్ లేక పంపు సెట్ వినియోగం కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్నారని, ఆగస్టు 1 నాటికి పంపు సెట్ సిద్ధం చేయాలని, లేని పక్షంలో నీళ్లు ఉండి కూడా పంటలు ఎండిపోవడానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మీ నోటుగా సార్ దయచేసి ఫస్ట్ లోపల నీళ్లు పోపేయండి సార్, పంటలు కాపాడగలుగుతారు. ఒక లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు పోపేయకుండా మాత్రమే తెచ్చుతో నీళ్లుండి కూడా పంటలు ఎండగొట్టిన అవుతారు సార్. మీరు దాని బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. నీళ్లు లేక సార్, ఇప్పుడు నీళ్లు లేక పంటలు ఎండిపోయినంటే వేరు, నీళ్లుండి అన్ని అవకాశాలుండి కూడా పంటలు మనం పండించుకోలేకపోతే మాత్రం ఇట్స్ క్రిమినల్. ఇది మనగా ఇంతకంటే ఘోరం ఉండదు సార్. దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ సీ ఆల్ ది పంప్ సెట్స్ ఆర్ ఆపరేటెడ్. మీరు సిఈతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి. మా ఫస్ట్ లో మాత్రం ఆల్ పంప్ సెట్స్ ఆర్ వాటి ఏ విధంగా స్టార్ట్ చేసి ఈ ఖరీఫ్ పంటగా మాకు నీళ్ళు అందించే మాకు మెటీరియల్ చేయండి సార్. కెన్ యూ మేక్ అ విజిట్ టుమారో సార్? ఎక్కడ సార్? అవును సార్, రేపు మీటింగ్ ఉంది. రేపు ఏం సార్ 28. మీరు ఒకసారి వచ్చిపోతే మీకు తెలుస్తుంది సార్. నేనేమంటున్నా, మీరు ఒకసారి ప్రాక్టికల్ మీరు విజిట్ చేస్తే మీ సమస్య తెలిసి వస్తుంది. నేను ఆ ఉద్దేశంతో అంటున్నాను సార్, వేరే ఉద్దేశం కాదు. ఈ 31st లోపు ఏదైతే ప్లీజ్ సీ ఆల్ లిఫ్ట్స్ ఆర్ పుట్ ఇన్ టు యూజ్. చేయాలి, మీరు అయ్యేది ఉంటే కాదు సార్. సీజన్కి ఇప్పుడు ఏమిటి ఇంకెప్పుడు చేస్తారు సార్? మీరు కూడా కన్నపిల్లి పాముల లెక్క చేస్తారా? పోయినాయి సార్. పోయినాయి. ఇప్పుడు మనకు కమ్మనూరు మంగళ ఏదైతే ఉన్నదో రిప్లేస్మెంట్ పోయినాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇన్ 3-4 days వాట్ డీ సెట్. And about Regulapalli also what he said, that is also expected. One major problem what he said is exact Kolva and Arapalli major problem he said. ఈ రెండింటి మీద మీరు స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి మాకు 31st లోపల మాకు ఆపరేట్ అవుతారు చూడండి సార్. డిస్కస్ చేస్తాను, ఈ గంటలో డిస్కస్ చేస్తాను. మన కమ్యూనర్లో ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్మెంట్ కమ్యూనూరు అయిపోతుంది, మంగళ అయిపోతుంది, రేగులపల్లి అయిపోతుంది. కొల్వాయి కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే అయిపోతుంది. సార్ ఇప్పుడు ఇది ఒకటి మాకు కొల్వాయిది ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టేస్తే అయిపోతుంది సార్. అది ఇప్పుడు కొల్వాయిది ఏదైతే ఒకటేమో నడుస్తుంది, ఇంకోటి ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ టు బి రిప్లేస్. కొల్వాయిలో మొత్తం ఒక 4 ఉన్నాయి సార్. 2 కొల్వాయి, 2 ఆరపల్లి. ఇప్పుడు కొల్వాయికి సంబంధించి ఒక నడుస్తుంది, ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్ చేస్తే కొల్వాయిది ఒక ట్రాన్స్ఫార్మర్ రిప్లేస్ చేస్తే అయిపోతుంది. లేదు సార్, లేదు నాకు అవునే ట్రాన్స్ఫార్మర్ పెడితే అయిపోతుంది. ఇదైతే మరి ఇక ఆరపల్లి మాత్రం అయితే అవును. ఇప్పుడు కొల్వాయిది 2 ఒక నడుస్తుంది, ఇంకోటి ఏం కావాలి? మోటార్ కలిపి, ఆ మోటార్ కలిపి సార్, నా ట్రాన్స్ఫార్మర్. ఆ మోటార్ చేయబోతే వైండింగ్ ఏముంది సార్? ఒక దినంలో అయితే కాదు సార్. ఒక మోటార్ వైండింగ్ చేసేదానికి ఎంత ఖర్చు వస్తుంది సార్? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైనా చేస్తే ప్లీజ్ సీ దట్
ఇది 30% ఆపరేట్ అవుతారు చూడండి సార్. ఇప్పుడు మా చేస్తున్న ఆడపిల్లలు చేయకుంటే మరి మీ మంత్రి కనుక మీ కనుక మమ్మల్ని సవితల్లి పిల్లలకే చేయకండి ఆడపిల్లలను సవిత తల్లి పిల్లలకే చేయకండి వాళ్ళని. డోలవ నీళ్ళు దిక్కులేవు నువ్వేమి ఇస్తావు? గేట్లో నీళ్ళు రావాలి కదా, నీళ్ళంతా సంతోషం. ఇక నువ్వు ఇవాళ బెదిరిగా చెప్పకూడదు. 8 ఏళ్ళు పెట్టబట్టి వినండి దయచేసి. ఇప్పుడు మీరు ఇవాళ 27th బాబు, మనకి ఈ నెల ఇది 31 వరకు ఉన్నది. మీరు 31st లోపు ఏది ఇస్తున్నదో కమ్మునూరును మంగళ ఈ 2 నీళ్లు పోపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్లస్ ఏదైతుందో మాకు మిగిలింది కొల్వాయి ఉందో ఆరపల్లి. అదే నాకు అదే మేజర్ ప్రాబ్లమ్ ఇది విత్ కొల్వాయ్ అండ్ ఆరపల్లి. ఈ 2 చేపించాలి మీ బాధ్యత. మాక్సిమం కాదు బాబు, మాక్సిమం మినిమం కాదు. అది పని చేయాలి, నీళ్లు పోయాలి. నువ్వు ఏదైనా కానీ పైసలు గురించి మాట్లాడతాం, మమ్మల్ని ఇవ్వండి ఇష్టపడు పైసలు. మమ్మల్ని పెట్టుకుంటాం బాబు, రైతులు పెట్టుకుంటాం. తెచ్చుకుంటారు నాకు చెప్పి ఎంత అయితే చెప్పు పెట్టుకుంటాం అంటున్నా. నువ్వు చెప్పగా నీ ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయింది, మా ప్రభుత్వం దివాలా తీసింది చెప్పాయి అంటున్నా. మా ప్రభుత్వం దివాలా తీసింది, మా ఖజానా ఖాళీ అయింది, రైతులు పెట్టుకోమని చెప్పు. మరి నువ్వు ఉన్నదంటావు మళ్ళీ రైతులు పెట్టుకోమంటావు. ఓఎండం నువ్వు ఉన్నదనంటావు మళ్ళీ రైతులు పెట్టుకోమంటావు. కాదే, ఓఎండం ఉన్నది, ఆపరేషన్ మెయింటైన్ డబ్బులు ఉన్నాయి అని నువ్వే అంటావు. మళ్ళీ రైతులు పెట్టుకోవాలని నువ్వే అంటావు. నువ్వు ఏదైనా కానీ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఇది. సీజన్ ఆరంభమై 2 మాసాలు గడుస్తున్నది. సాధ్యం కాదు సార్. దయచేసి ఏదైతుందో ఇవాళ బిఫోర్ 31st బై 31st ఇవాళ సోమవారం బాబు, ఇవాళ మళ్ళీ సండే లోపల చేయండి దయచేసి. లేకపోతే సోమవారం నాడు ఏది ఇస్తూ మరి ప్రజాపాలన అయితే మొత్తం రైతులు అక్కడనే కూర్చుంటారు. ఇవాళ సార్ ప్లీజ్ బిఆర్ఎస్ సండే లోపల ఏది ఇస్తుందో మొత్తం పంపులను ఆపరేట్ అవుతారు చూడండి. బీర్పూర్ మండలంలో ఇప్పుడు నిలిచిపోయిన పంపు సెట్లు అన్ని ఆరంభమవుతారు చూడండి సండే లోపు. మీరు కండిషన్ చెప్తారా, ఏం చెప్తారో చెప్పండి. మేము మాత్రం వెళ్తాం సోమవారం నాడు ప్రజావాణి లోపల రైతు అందరూ వచ్చేది ఇస్తుందో అక్కడే ప్రజావాణి కూర్చుంటారు సార్. థ్యాంక్ యూ సార్.